కొంతమంది వ్యక్తులని మనం ఎంత మార్చాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు రాకపోగా మనల్నే ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కనుక మీ జీవితంలో కనపడితే నేను ఒక్క మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఒక బురదలో తిరిగేటువంటి పంది కనుక ఉందనుకోండి, దాన్ని తెచ్చి బాగా శుభ్రంగా కడిగి పన్నీరు చల్లి అత్తరి చల్లి దాన్ని తీసుకెళ్ళి శుభ్రమైనటువంటి ప్రాంతంలో పెడితే అది ఉంటుందా? మళ్ళీ పరుగున బురదలోకే వెళ్ళి బురదలోనే ఆడుతూ ఉంటుంది. అదిగో అలాగే మూర్ఖత్వపు ఆలోచన విధానము, మూర్ఖత్వపు ధోరణి, మూర్ఖత్వపు ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళని మార్చాలని మనం ఎంత ప్రయత్నించినా, వాళ్ళ లోపల మంచితనాన్ని మేల్కొల్పాలని మనం ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాకపోగా మన సమయమే వృధా అవుతుంది. మనము కూడా మూర్ఖుల్లాగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మార్చాలని ప్రయత్నించి మార్చలేకపోయినటువంటి వాళ్ళని ఇక వదిలేయండి. వాళ్ళ గురించి ఆలోచించకండి. వాళ్ళని మార్చాలని మీరు పెట్టేటువంటి సమయాన్ని కాస్త మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవటానికి ఉపయోగించుకోండి. ఇక వాళ్ళు ఎప్పటికీ మారనటువంటి వాళ్ళ కోసం ఎంతని సమయాన్ని కేటాయిస్తావు? మారనటువంటి వాళ్ళ కోసం